అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. దేవుని మందిరము అంటే దేవుని యొక్క నివాస స్థలము. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ఆలయము కూడా పరిశుద్ధమైనది. అటువంటి పరిశుద్ధ ఆలయములో ప్రవేశించే అర్హత మనకు లేదు. అందుకే దావీదు భక్తుడు నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించుదును అని చెబుతున్నాడు. కేవలము ఆయన కృపచేతనే రక్షింపబడి ఆయన ఆలయములో ప్రవేశించగలము గాని మన నీతిని బట్టి ప్రవేశించలేం. ఆ ఆలయంలో ప్రవేశించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వైపే చూచుచు నమస్కరించి స్తుతించి ఆరాధించి ఆయన మాటలు విని ఆయన రక్తంలోనూ శరీరంలోనూ పాలు పంపులు పొందాలి. అప్పుడే మనము 1000 దినముల కంటే శ్రేష్టమైన అనుభవంలోనికి వెళ్ళగలుగుతాము. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. దావీదు వలె మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ యందు భయభక్తులు కలిగి మీ కృపను బట్టి మీ మందిరంలో ప్రవేశించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.